వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? మామూలుగా ఏదైనా మంచి పని చేయాలనిపించింది అనుకో, ఎవరికైనా ఇవ్వాలనిపించింది అనుకో, వెంటనే చేసేయాలి జయ. మనసులోకి వచ్చిన మరుక్షణం చేయాలి. అవును, మళ్ళీ మనసు మారిపోతుంది కదండి. పరిపరి విధాల పోతుంది మనసు. అవును కదా, కరెక్ట్. దానికి సంబంధించిన ఒక కథ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మానవుల మనసులు ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ కథా రూపంలో రాశారనిపిస్తుంది. మనసు కోతి లాంటిదా? పరిపరి విధాలు పోయి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి చేయబుద్ధి కాదు. చివరికి చెడ పని ఏదైనా చేయదలుచుకుంటే ఆగి ఆలోచించి 2 రోజులు ఆగి 3 రోజులు ఆగి 36 సలహాలు తీసుకుని చెయ్యి. ఏదైనా కొనేయాలి, అర్జెంటుగా కొనుక్కోవాలనిపించింది, ఆగు, స్లోగా నిదానంగా, ఇంపల్సివ్గా చేయొద్దు. స్లోగా చేస్తే 2వ రోజుగా అయ్యా ఎందుకో మనకి ఇవన్నీ అక్కర్లేదు ఖర్చు అని మానేస్తాం. కానీ సహాయం చేయటం, ఎవరికైనా ఏదైనా ఇవ్వటం, ఇవి మాత్రం మనసులోకి వచ్చిన మరుక్షణం చేసేయాలి. పూర్వం అట ఓ వ్యాపారస్తుడు, మరీ పూర్వం కాదు కొంచెం పూర్వం, ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఇతను పటాలు అమ్మేవాడు. అంటే ఫోటోలు, దేవుడి ఫోటోలు, ఏవో చిత్రకళలు, అవి ఇవి. ఏదైనా పై ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా మంచి మంచి పటాలు గిటాలు కనపడితే అప్పట్లో చిత్రలేఖనము ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఇస్తున్నాం కదా, కొనుక్కొచ్చి పెట్టుకునేవాడు. చాలా రోజులు ఉండిపోయేవి, కొనేవాళ్ళు కాదు. అందుకని తక్కువ రేట్లకి అమ్మేసేవాడు. పెద్ద లాభం వచ్చేది కాదు, ఏదో సుమారైన లాభం. ఎప్పటి నుంచో చేస్తున్నాడు, అతనికి అదే పని. ఏవో చిన్న పొలాలు గిలాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా, వాటి దారిన డబ్బులు వచ్చేవి. ఇది ఆయన ప్యాషన్ అనమాట, పటాలన్నమాట. అయితే ఒకసారి అయినా ఏదో పక్క పట్టణానికి వెళ్ళాడు. వెళ్తే ఆయనకి ఒక అద్భుతమైన చిత్రం ఒకటి కనపడింది. ఎంత బాగుందో ఎంత బాగుందో. ఆయన అది రవివర్మదని అనుకున్నాడు. ఆ పటం చేతిలో తీసుకుని అంతా చూస్తే ఎక్కడ రవివర్మ గారి సంతకం కనపడలేదు. ఏమంటే ఇది రవివర్మదా అని కొట్టాయని అడిగాడు. ఆ దుకాణదారు అన్నాడు, తెలీదండి, చాలా రోజులైంది, చిత్రం చూస్తే రవివర్మ గారిది లాగానే అనిపిస్తుంది, కానీ ఆయన సంతకం లేకపోవడంతో నేను దాన్ని అమ్మలేకపోతున్నాను. ఈ చిత్రాల మీద వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళ చిత్రకళ మీద వాళ్ళు గుర్తుపడతారు. మనం కూడా రవివర్మ బొమ్మలు గుర్తుపట్టేస్తాం కదా, బాగా గుర్తుపడతాం. ఇంకా బోళ్ళంతమంది ఉన్నారు. అవి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీటిని చిత్రకారుల పేర్లు గమనించి అలాంటి చిత్రం మన ఇంట్లో ఉండాలని కొనుక్కుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆర్టిస్ట్కు ఇవి ఉన్నవాళ్ళు. సరే, బాగా ఆలోచించి సర్లే ఒక 10 రూపాయలకి అమ్మినా మన ఊళ్ళో ఇది చాలని 5 రూపాయలకే ఇచ్చేస్తున్నానంటే 5 చాలా తక్కువ, ఆ చిత్రానికి 10 వస్తుంది మన ఊళ్ళో అని నమ్మి ఆయనకి 5 రూపాయలు ఇచ్చి బాగా ఆలోచించి ఆ పటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, కొట్లో పెట్టాడు. వచ్చిన వాళ్ళంతా మైమరిచిపోయారు దాన్ని చూసి. రవివర్మదా అని అడిగితే తెలీదు చెప్పేవాడు. అయితే ఒకసారి ఒక ఆయన వచ్చి, ఆయన ఫలానా అదేదో ఊళ్ళో నేను చూసా, ఇది రవివర్మదే, మా ఫ్రెండ్ ఒకడు నాతో పాటు వచ్చి ఈ చిత్రం రవివర్మ గారు వేస్తున్నప్పుడు వాళ్ళ మావయ్యో ఎవరో చూశారని కూడా చెప్పాడు, కాబట్టి ఇది రవివర్మదే, ఎంతకిస్తావు చెప్పు అని నోటు తెచ్చే లోపల 100 రూపాయలకి ఇస్తే ఇప్పుడే తీసుకుంటా అన్నాడు ఆయన. మనం కొన్నది ఎంతకి? 100 అంటే ఎన్ని రేట్లు? నేను ఆశ్చర్యపోయాడు. అరే, 10 రూపాయలు వస్తే చాలనుకున్నానే, భలే పని, ఇది తీసుకుందాం అనుకున్నా. ఆయనకి ఇచ్చేసాడు. ఆయన చాలా ఆనందంగా రవివర్మ పటం 100 రూపాయలకే కొన్నాను నేనని ఉత్సాహంగా, ఇది బహుశా 50s 60sలో కథ అయ్యి ఉంటుంది, ఆ పటాన్ని తీసుకుపోయాడు. ఈయనకి పిచ్చి సంతోషం వచ్చింది. అయ్యో, ఆ దుకాణదారు 5 రూపాయలకి అమ్మేశాడే, ఇంత లాభం వచ్చింది. ఆయనకి సంతోషం తెలుపుతూ రాసి 10 రూపాయలు పంపిద్దాం, ఆయనకు కూడా పాపం అనుకున్నాడు. మంచి ఆలోచన కదా, మనకి ఇంత లాభం వచ్చింది. ఇంత లాభమా? 5కు 5 కాకుండా 5కు 100 రావటం ఏమిటి అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. డబ్బులు మనీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాడు, 10 రూపాయలు. ఆ రోజుల్లో మనీ ఆర్డర్లు ఉండేవి. ఇప్పుడు మనీ ఆర్డర్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయేమో మనకు తెలియదు నమ్మగారు. మరి మనకి ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక అసలు అవి మర్చిపోయాం. పల్లెటూళ్ళల్లో కూడా మనీ ఆర్డర్ గురించి తెలుసుకోండి, ఎవరికైనా ఆసక్తి ఉంటే పిల్లలకి చెప్పండి. పాత రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు పంపించే విధానం జరిగేది. మనీ ఆర్డర్ చేద్దామని వెళ్ళాక స్టాంపులు లేవుట. ఉత్తరం రాయాలి కదా, మనీ ఆర్డర్ చేస్తానని ఉత్తరం రాయాలి, స్టాంపులు లేవు. సాయంత్రం రేపు రండి అన్నారు. బయటకు వచ్చాక అనిపించింది, 10 రూపాయలు ఎందుకు, మనకు లాభం వచ్చింది, మనకి దారి వచ్చింది, మర్నాటికి ఈ ఊహ వచ్చింది.
₹5 పంపిద్దాంలే అనుకున్నాడు. మర్నాడంతా కొట్లో కూర్చుంటే ఒక్క వస్తువు అమ్ముడు పోల. ఇవాళ ఏంటి అస్సలు బేరం లేదు అనిపించి సాయంకాలానికి ఏమనుకున్నాడు, ఏదో ఏదో వేసిందే గంతులాగా ₹500కి ₹100 వస్తే నిన్న వ్యాపారం లేదు, ఇవాళ వ్యాపారం లేదు, మనకు వచ్చిన డబ్బుల్లో వాడికి ₹5 పంపించేస్తే ఇంకేముంది, ఓయ్ ఎందుకు అనవసరంగా థ్యాంక్స్ చెప్తూ ఒక ఉత్తరం రాద్దాం, మరి బాగుండదు. కాబట్టి మంచి లాభం 100 వచ్చిందని రాయకూడదు, 100 వచ్చిందని చెప్తే వాడికి ఒళ్ళు మండదు. మంచి లాభానికే అమ్మానండి, ఈ ₹1 ప్రేమతో పంపిస్తాం, ఉంచుకోండి, ₹1 పంపిద్దాం అనుకున్నాడు. ₹10 కాస్త 5 అయ్యి 5 కాస్త ఎంత రూపాయలోకి వచ్చింది. సరే ఏమైంది, ఆ ₹1 పంపించడానికి మార్గం కనపడలా. ఏ వద్దులే అనుకున్నాడు 3-4 రోజులు. కాదులే ఇద్దాం అనుకున్నాడు. తర్వాత అనుకుని ఏం చేశాడు, ఆ ₹1ని కాగితాలు ₹1 కాగితం ఒక కవర్లో పెట్టాడు. కవర్లో పెట్టి కవర్ అంటించి వాళ్ళకి పోస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఆయన దుకాణం అడ్రస్ తెలుసు, ఆ ఊరు ఫలానా పేరు రాసి, దుకాణదారు పేరు రాసి, దుకాణం పేరు రాసి, ఫలానా వీధిలో అంటే వెళ్ళిపోతాయి. అవును, ఇప్పుడంటే పిన్ కోడ్ ఇవ్వది ఇది ఉన్నాయి. పాతకాలంలో అంత గోళ్ళు ఉండేవేలే పిన్ కోడ్లు, కానీ పర్వాలా. ఆ ఊరు వెళ్తే ఆ ఊళ్ళల్లో కొట్లన్నీ, ఒక బజార్ ఉండేది, కొట్ల బజారు. ఇది వరకు షాపింగ్ బజార్ ఒకటే. ఆ బజార్లో అందరికీ అన్ని కొట్ల పేర్లు తెలుసు. అసలు ఆ ఊళ్ళోనే జనాలందరికీ తెలుస్తాయి. అలా ఉండేవి ఊళ్ళు. ఇప్పుడు అట్లా కాదుగా, ఏ కాలనీకి ఆ కాలనీకే కొట్లు. ఒకే కొట్టు 100 ఇవి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కుకట్పల్లిలో వేరు, దిల్సుఖ్ నగర్లో వేరు, అమీర్పేటలో వేరు, పంచగుట్లో వేరు, ఎన్ని వచ్చినాయి. పద్ధతులు మారిపోయినాయి కదా. ఏం చేశాడు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు, కానీ ఇవ్వబుద్ధి కాల. ఈ ₹1 మాత్రం ఎందుకు, వాడు అమ్మేశాడు. ఇవ్వాలనిపించలా. వాడు అమ్మేశాడు. మనకి అమ్మేశాక మనకి లాభం వస్తే వాడికెందుకు, నష్టం వస్తే వాడికెందుకు. ఒకవేళ ఎప్పటికీ అమ్ముడవ్వకపోతే వాడు ఏమైనా ఆర్చేవాడా, తీర్చేవాడా? నాకు అమ్ముడవకపోతే మన ఇంట్లోనే పెట్టుకునేవాడు. ₹5 ఖర్చు పెట్టుకుని వేస్ట్ ఖర్చు. మనకి లక్ష్మీదేవి వచ్చే రోజు వచ్చింది, ఇచ్చాడు, వచ్చింది. వాడేం ఫ్రీగా ఇచ్చాడా నాకు? అమ్ముడవకపోతే వాడు ఆరుస్తాడా, తీరుస్తాడా? ఎన్న ఇచ్చినా చూడు మనసులు. ఆ జేబులు ఇంకా ఆ కవర్ని పోస్ట్ చేయలే, జేబులో పెట్టుకున్నాడు. పెద్ద బజారు ఓసారి వెళ్ళొద్దామని పెద్ద బజార్లోకి వెళ్ళాడు. ఆ ఊర్లో పెద్ద బజార్లో ఓ పక్కన జూదశాల ఒకటి ఉంది, అందులో పోయాడు. వీడికి ఒక ఉద్రేకం ఉంది కదా, 5-6 రోజుల క్రితం ₹100 కొట్టిన ఉద్రేకం. జనాలంతా జూదాలు ఆడుకుంటారు సరదాగా. మన దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయని జేబులో డబ్బులుంటే వెళ్ళాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఆడడం మొదలు పెట్టాడు. ఆఖరి ₹1తో సహా అయిపోయింది. ₹1 రాల, మొత్తం పోయింది, ఏమి మిగల. అయితే ఇక జేబులు తడుకుంటూ పావలా అర్ధ బేడా ఉన్నాయేమని జేబు తడుకుంటుంటే ఈ కవర్లో పెట్టాడు కదా ₹1, అది కనపడింది. సరే, కవర్లో ఉన్న ₹1 ముందు వెనక చూడకుండా ఆ ₹1 వడ్డాడు. వడితే ఏమొచ్చింది తెలుసా, ఆ గంటన్నర నుంచి అతను పోగొట్టుకున్న ప్రతి ₹1 వెనక్కి వచ్చేసి మొత్తం డబ్బులు వచ్చాయి. ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ డబ్బులు జేబులో పెట్టుకుని చకచకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తను ఇవ్వదలుచుకున్న మొదట ఏమి ఇవ్వదలుచుకున్నాడో ఆ ₹10 10 ఎక్కువ లాభానికి అమ్ముకున్నానండి, ₹100కి అమ్మాను, సంతోషంగా మీకు ఈ ₹10 పంపిస్తున్నాను. అలాంటి లాభం ఇచ్చే వస్తువుని నాకు ఇచ్చినందుకు మీ పట్ల ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. ఈసారి మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. ఇట్లు తమ మిత్రుడు సుబ్బారావు వెంకట్రావు రాసేసి పంపించేసాడు. వెంటనే చేసేసి ఇంటికి వచ్చేసాడు. మీరేం చేయాలి, అదే ఈ కథ నీతేమిటి, పిల్లలకు కూడా చెప్పండి. మీరు ఫలానా సంవత్సరం చివరిలో దానం చేస్తాను లాంటివి పెట్టుకోకండి. దానం ఇమీడియట్గా ఎవరికైనా రిటర్న్ ఇవ్వాలి, ఏదైనా రిటర్న్ గిఫ్ట్. సందర్భం కోసం చూడొద్దు. చెయ్యదలుచుకున్న మంచి పనిని వెంటనే చెయ్యండి, లేకపోతే మనసు పరిపరి విధాల పోతుంది, పరిస్థితులు పరిపరి విధాల మారిపోతాయి. ప్రధానమైనది మన బుద్ధే. కాబట్టి మంచి మాట అయినా వెంటనే మాట్లాడండి. తర్వాత ఎప్పుడో కంగ్రాచులేట్ చేద్దాం అనుకోకండి, చేసేయండి. ఏమైనా ఇవ్వదలుచుకుంటే అప్పుడే ఇచ్చేయండి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రాము గారు. నమస్తే అండి. నమస్తే జయ.